ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షకులు కలిసి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజబాబులు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందు గల జీబీ ఫంక్షన్ హాల్లో సిఐటియు నగర 3వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజబాబులు పాల్గొన్నారు. 3వ మహాసభల సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ సీనియర్ నాయకులు కెబి సుబ్బయ్య ఆవిష్కరించారు. అనంతరం మాజీ నగర అధ్యక్షులు కె రాజగోపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంతాపాన్ని ఎస్ఎండి షరీఫ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన మహాసభలో గౌస్ దేశాయ్, ఎండి అంజబాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, గతంలో వందల ఏండ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను ఒక్క కలం పోటుతో దాన్ని తుడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని గంటలు 8 గంటల నుండి 10-12 గంటల వరకు పెంచాలని ఏప్రిల్ నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ చర్చలో తీర్మానం చేశారని, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా కార్పొరేట్లకు, ఆదాని అంబానీ వారికి ఉడిగం చేయడం కోసం పని గంటలను పెంచుతుందని వారు విమర్శించారు. అసంఘటిత రంగానికి అండగాను నిలిచింది, పురుషులతో సమానంగా స్త్రీలను చూడాలని, అసంఘటిత రంగానికి అండగాను నిలిచింది. మధురపు భావంతో హృదయము కదిలేలా, గగనపు నెలవంక నేలకు చేరేలా, తెలుగు సంగ వెలుగు అమ్మ పిలుపు, చెలియ వలపు మనసు తెలుపు, ప్రేమ గెలుపు, పదము పదము సుధల గడిపి సుందరంగా నందనంగా సుస్వరాల నవ్య గీతం, భవ్య గీతం, దివ్య గీతం, శాంతి గీతం, క్రాంతి గీతం, సంగీతము కలిపి పాడనా 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 తెలుగు పాట, తేనెలే తెలుగు మాట. నల్లని కోయిల తీయని రాగాల భావాలన్నీ తెలుగు, తెల్లని మల్లెలు విరిసిన వేళ గుమగుమలన్నీ. మీ అందరి సహకారం ఇంకా తగినంత మోతాదులో లేకపోవడం వల్లే మనము, కాబట్టి రాబోయే కాలంలో ఈ కార్మికు అన్ని రకాల వెసులుబాటు కలగాలంటే కార్మికులు చైతన్యం ఒక క్రమ పద్ధతిలో నడిపినప్పుడు మాత్రం ఇవన్నీ సాధ్యమవుతుందనే విషయాన్ని మీ అందరికీ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షత వర్గానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు. కంపేర్స్ మన ఓల్డ్ సిటీలో ఏవైతే ప్రజాసంఘ కార్మికుల సమస్యల పైన కానీ పూర్తి అధ్యయనం చేసి మన ముందు పెట్టిన కామ్రేడ్స్, మన కార్యదర్శి గారు కార్యక్రమాలు, మన సంఘం ఏది పెరిగింది ఏది తగ్గింది అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇది కూడా చెప్పాల్సింది ఆయన భవిష్యత్తులో మళ్ళా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక అర్ధగంట లేదా ఒక 20 నిమిషాలు ఏ రంగంకి ఆ రంగంలో వచ్చిన అంశాలు, మరి క్లాబ్ డ్రైవర్స్ ఉంటే క్లాబ్ డ్రైవర్స్ కూడా వాళ్ళ ప్రస్తుతం పనులు లేరు, ఒకవేళ వాళ్ళ భవిష్యత్తులో పనులు ఉండడం. రామకృష్ణ, ఈరోజు సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ 3వ మహాసభ జీబీ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది. ఈ మహాసభలో కార్మికుల సమస్యలు, హమాలీ కార్మికులు అయితేనేమి, ఆటో కార్మికులు అయితేనేమి, బిల్డింగ్ కార్మికులు అయితేనేమి, స్కీమ్ వర్కర్లు అయితేనేమి, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేటు రంగాల్లో పనిచేసే వర్కర్స్ అయితేనేమి, వీళ్ళందరి సమస్యలపైన చర్చించి రాబోయే కాలంలో వాళ్ళ సమస్యలపైన పోరాటం చేసి ముందుకు పోవాలనేది ఈరోజు సిఐటి ఆలోచన చేస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ముద్దు పేర్లు పెట్టి కార్మికులను బానిసలుగా మార్చే విధానాలు అమలు చేయడం తప్ప కార్మికుల అభివృద్ధి కోసం, కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా బలపరచడం కోసం
పనిచేయడం లేదనే విషయాన్ని మేము ఈరోజు ధృవీకరించాము. కాబట్టి గతంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు, ఇంకో పక్క P4 అంటారు. అంటే అన్ని రకాలుగా పేర్లు పెడుతూ ఉన్నారు. ఈ పేర్లు ఎవరికి అర్థమవుతుందో, ఎవరికి ఉపయోగపడుతుందో అనే విషయాన్ని ఎవరు చెప్పాలి? ఈ ప్రభుత్వం ఏదేదో చెప్తుంది. అయితే ఈ చెప్పడము పెట్టుబడిదారులకు, ఆ రకంగా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు ఆదాయం వచ్చే విధానాలు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని మేము CI2గా చెప్పదలుచుకున్నాము. నిజంగా ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం పనిచేస్తే 8 గంటల పని విధానాన్ని ఎందుకు రద్దు చేయాలని ఆలోచన చేస్తున్నాయి.